V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన ఇరువురు నేతలు నేడు ఏపీలో కేబినెట్ భేటీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడవ విడత పరిషత్ ఎన్నికలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు లాభాలతో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ 282% లాభాలతో చరిత్ర సృష్టించిన నల్ల బంగారం ఇక డీటెయిల్స్ చూస్తే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో ఇరువురు భేటీ గంటకు పైగా కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు బలమైన శక్తులుగా ప్రాంతీయ పార్టీలను మలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్టు సమాచారం. ఫలితాల అనంతరం ఏర్పడబోయే కాంగ్రెస్, బీజేపీయేతర కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు మద్దతివ్వడం వలన కలిగే ప్రయోజనం గురించి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు స్పష్టమైన మెజారిటీని సాధించలేవని, ప్రాంతీయ పార్టీలే బలమైన కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకోవడం వలన కలిగే ప్రయోజనాలను స్టాలిన్ కు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడలేదు. కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్, డిఎంకే కీలక నేతలు వినోద్, సంతోష్ కుమార్, దురై మురుగన్, టిఆర్ బాలు పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ భేటీకి అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్న అనుమతి జారీ చేసే క్రమంలో ఈసీ పలు షరతులు కూడా విధించింది. ఓ దశలో ఈసీ అనుమతి సకాలంలో వస్తుందా రాదా అనే విషయంలో ఎంతో ఉత్కంఠం నెలకొంది. అయితే అనుకున్న విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తన నిర్ణయం వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి షరతులు కూడా విధించింది. బకాయిలు చెల్లింపులు, కొత్త నిర్ణయాలు అమలు చేసే ముందు ఈసీ అనుమతి తప్పనిసరి అంటూ స్పష్టం చేసింది. రేట్ల పెంపు, ఇతర నిర్ణయాలపై ఎలాంటి మీడియా ప్రకటనలు చేయరాదని తెలిపింది. కాగా ఏపీ కేబినెట్ భేటీలో చంద్రబాబు సర్కార్ ఫణి, తుఫాను, కరువు, తాగునీటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 10న కేబినెట్ భేటీ జరగాల్సి ఉన్న ముందస్తు అనుమతుల కోసం ఈ నెల 14కి వాయిదా వేశారు. ఆధునికతకు ప్రతిరూపంలా కనిపించే ప్రియాంక గాంధీ ఎన్నికల నేపథ్యంలో భారతీయతను ప్రతిబింబించేలా సాంప్రదాయబద్ధంగా ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరకట్టులో మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన ప్రియాంక అభిషేకం చేయించారు. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా ఆలయంలోకి విచ్చేసిన ఈ కాంగ్రెస్ నేత అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకంలో పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజ అనంతరం ప్రియాంక రోడ్ షోలో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఏప్రిల్ 30న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మే 12తో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 2 దశలు ముగియగా నేడు 3వ దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవడంతో మిగిలిన 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 741 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 30 ఎంపీటీసీ స్థానాలు
స్థానాలకు ఏకగ్రీవం అవడంతో 1708 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 5723 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చూపించు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రాజస్థాన్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గత 5 ఏళ్లలో అమ్మకాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని సింగరేణి సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. సంస్థ అమ్మకాలు 116.5%, లాభాలు 282% పెరిగాయని, సంస్థ చరిత్రలో ఇంత భారీ వృద్ధి రేటు నమోదవడం ఆల్ టైం రికార్డుగా అభివర్ణించింది. దేశంలో 8 మహారత్న కంపెనీలుగా పేరొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించిన దానికన్నా ఎంతో ఎక్కువ సాధించినట్టు వివరించింది. మహారత్న కంపెనీలో అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ గత 5 ఏళ్ల లాభాల వృద్ధి 104.5%మేనని గుర్తు చేసింది. అమ్మకాల్లో కోల్ ఇండియా 55.1% వృద్ధి సాధించగా సింగరేణి 116.5%లో ముందున్నట్టు తెలిపింది. సంస్థ అమ్మకాలు 2013-2014లో 11,928 కోట్లుంటే 2018-19 నాటికి 25,828 కోట్లుగా పెరిగాయి. ఇదే కాల వ్యవధిలో లాభాలు 419 కోట్ల నుంచి 1,600 కోట్లకు చేరినట్టు వివరించింది. గత 129 ఏళ్లుగా బొగ్గు తవ్వకాలు చేస్తున్న సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అగ్రస్థానానికి చేరినట్టు పేర్కొంది. ఈ విజయాలు సాధించినందుకు కార్మికులకు 2018లో లాభాల్లో 27% సొమ్మును వాటాగా సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరిన్ని కొత్త బొగ్గు
బ్లాకులు సింగరేణికి ఇవ్వాలని కేంద్రానికి సీఎం సిఫార్సు చేశారని తెలిపింది. కార్మికుల సంక్షేమానికి పెద్దపీఠం వేయడం, కార్మిక సంఘాల సహకారం, కార్మిక వర్గం కృషి ఫలించడం వల్లనే నేడు అధిక లాభాలు సాధించినట్టు పేర్కొంది. ఈ ఏడాది 7 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు సంస్థ సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. 2025 నాటికి 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దాటేలా పనులు చేస్తున్నట్టు తెలిపారు. టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 41A కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీవీ9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాష్ పై సైబరాబాద్ పోలీసులు 2 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాష్ మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద సంస్థ డైరెక్టర్ పి కౌశిక్ రావు పోలీసులకు 2 ఫిర్యాదులు చేశారు. వాటిపై పోలీసులు రవిప్రకాష్తో పాటు సినీ నటుడు శివాజీ, టీవీ9 మాజీ సిఎఫ్ఓ మూర్తిపై కేసులు నమోదు చేశారు. వీటి విచారణలో పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేయగా రవిప్రకాష్, శివాజీ స్పందించలేదు. ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరు కావాలంటూ రెండోసారి నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ హాజరు కాలేదు. దీంతో 41A సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుల విషయమై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. న్యాయస్థానాలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. కోర్టు ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న హైకోర్టు సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో బైక్పై రేసింగ్ అంటూ ర్యాష్ డ్రైవింగ్ చేసి తగిన చర్యలు తప్పవని హెచ్చరికలతో కూడిన కౌన్సిలింగ్ ను పోలీసులు ఇచ్చారు. గత 2 రోజుల క్రితం బైక్ రైడింగ్ తో రెచ్చిపోతున్న యువత దూకుడు కళ్ళెం వేసేలా పలు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా రాత్రిపూట పెట్రోల్ చోరీ చేస్తూ జల్సాలకు పాల్పడుతున్న మైనర్లకు కూడా పోలీసులు గట్టి హెచ్చరికలు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ ఈ మైనర్ రైడింగ్ బ్యాచ్ కు చెందిన సుమారు 13 మందిని వారి తల్లిదండ్రులను 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు. తల్లిదండ్రులు వారి కొడుకులపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఇప్పటికైనా వారి ప్రవర్తనలో మార్పు తేవాలని సూచించారు. ఇది తెచ్చింది కాక ఇంకొకరు చంపారు. పెంచాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా. రాత్రి మరి ఎక్కడికి వెళ్తాను అట్లా బాబు ఎటు వెళ్తున్నారు అనేటప్పుడు రాత్రి 7 దాటిన తర్వాత 10th క్లాస్ చదువుకున్నాను. మీతో బాధ్యత ఏముంది? మనకు 20 సంవత్సరాలు వచ్చినాడంటే వెళ్ళదా? అందరూ చాలా మంది జవనాలు ఉన్నారు. మీది అంత పేరు పడిపోయింది. ముందు ఇప్పుడు మీరు బళ్ళు తీసుకెళ్లారు కదా, బళ్ళు ఎవరు? బళ్ళ మీద బండి తొక్కుతున్నావు కదా, న్యాయదురికి బళ్ళు ఉన్నాయి. మైనర్ అయితే కౌన్సిలింగ్, మేజర్ అయితే ఆడి మీద చట్టపరమైన చట్టపరంగా ఏ విధమైన సెక్షన్లు వస్తాయో, ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ లేదా మిస్చీఫ్కి కానీ ఈ బళ్ళు నష్టపరచడం మిస్చీఫ్ కింద వస్తుంది.
పెట్రోల్ దొంగతనానికి పాల్పడడం టెక్నికల్గా అది పెట్రోల్ అయినా దొంగతనం కింద వస్తుంది. మీరు 100 రూపాయలు ఇటు పెట్రోల్ తీసుకుని ఇంటికి వెళ్ళి 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే 200 రూపాయలు అటు పట్టుకెళ్ళిపోతే దొంగతనమే కాదు. పెట్రోల్ అన్నది మెయిన్ ఇష్యూ కాబట్టి ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్తామని మీరు అంటలేదు, కానీ టెక్నికల్గా మీరు ఇస్తే అది దొంగతనమే. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మేజర్లందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మైనర్లందరి మీద కౌన్సిలింగ్ ఇప్పుడు ఇచ్చాం, 1వ కౌన్సిలింగ్ ఈ నెల అనగా ఒక 2-3 కౌన్సిలింగ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే మీరు చేసింది తప్పు అన్న విషయం ఆడికి నరనారాయణ అర్థమైనంత వరకు కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలిసేట్టుగా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ విధమైన తప్పులు చేస్తే వాళ్ళు చట్టపరంగా ఎదుర్కొనే చర్యల గురించి వివరించడం జరిగింది. అలాగే ఆ ఏజ్ తల్లిదండ్రులని మాట లెక్క చేసే స్వభావం ఉంది కాబట్టి అలాగే ఏ కుర్రాడైనా ఇప్పుడు మా నోటీస్కి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల మాట కానీ వినకపోతే వాళ్ళని మేము మళ్ళీ పిలిపించి మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తాం. సమాజంలో యువత సత్ప్రవర్తనతో పెరగడం, సమాజంలో ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖ తరపున మా వంతు బాధ్యతగా మేము చేయవలసిన పని అంతా చేస్తాం. దొంగతనం చేసిన పెట్రోల్ ఉంది, ఆడి పుట్టినరోజు కోడి ఏదో దొరికిందా, కోడి ఎవరికి చెందుతుందని పందెం వేసుకుని ఎవడు ముందు కళింగపట్నం వెళ్ళిపోతే ఆడిది కోడి అని చెప్పి ఆ కోడి కూడా దొంగతనం చేసిన కోడి అయి ఉంటుంది. దాని మీద పందెం వేసుకున్నారు. ఆ క్రమంలో యాక్సిడెంట్ అయిందని నాకు వచ్చిన బాగట. నాకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం కోడి గురించి పందెం వేసుకున్నారట. ఈ 6 బైకుల్లో ఏ బైక్ ముందు కళింగపట్నం వెళ్ళిపోతే ఆ బైక్ ఆడిది కోడి అని చెప్పి, ఆ కోడి కూడా వీధిలో దొంగలించిన కోడి ఏమై ఉంటుందని ఒక అనుమానం. ఇంకా అది పర్ఫెక్ట్గా వెరిఫై చేయలేదు. ఈ జనరల్గా ఏమవుతాయంటే పెట్రోల్ పోవడం, కోళ్ళు దొంగతనం, ఇంటి వెనకాల పరంలో గిన్నెలు పోవడం, ఇవన్నీ ఆ వీధిలో ఉన్న ఈ ఇలా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో రైతు సంఘం నాయకులు, రైతులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ధర్నాలో భాగంగా రైతు సంఘం నాయకుడు జగదీష్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వర్షాలు లేక చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తన సదుపాయాన్ని, బ్యాంకు రుణాలలో 0 వడ్డీ సదుపాయాన్ని కల్పించాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తాలూకా, మండల రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా ఉల్లి పంట వేసినటువంటి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్ల మీద పాడేసినటువంటి పరిస్థితి కూడా గమనించినాం. 2018-19 సంవత్సరంలో దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినారు. కేంద్ర కమిటీ రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఆలోచన చేసి ప్రతి రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభావ పథకం వచ్చే విధంగా మరి అధికారులు చొరవ చూపాలని, రైతులకు వేరుశనగ, కంది, మందులు, ఎరువులు, విత్తనాలు ఈ కరువు పరిస్థితుల్లో కరువు మండలాల్లో ఉచితంగా ప్రభుత్వమే సప్లై చేసి రైతులు ఆదుకో. విన్నపం చేయగలుగుతున్నాం. రైతులకి గత సంవత్సరం పూర్తిగా కరువు వచ్చింది. 4 సంవత్సరాలుగా కరువు వచ్చింది. 2018-19 సంవత్సరంలో పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఇంతవరకు తక్షణమే పంట నష్టపరిహారం విడుదల చేయాలా, రైతులను ఆదుకోవాలని. బ్యాంకుల్లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఖరీఫ్ సమయం ప్రారంభమవుతుంది కాబట్టి బ్యాంకుల్లో కూడా రైతులకు కొత్త పంట రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి 7 రకమైనటువంటి విత్తనాలు 90% సబ్సిడీ కింద ప్రభుత్వమే కరువు మండలాల్లో కరువు రైతులకు సప్లై చేసి రైతులు ఆదుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ఈ అంశాలపైన మా రైతు సంఘం స్టేట్ కమిటీ పిలుపు మేరకు సార్ రిప్రజెంట్ చేయగలుగుతున్నాము. ఇవి పంపించండి సార్. వీళ్ళు కూడా సార్ వ్యవసాయ అధికారులు ఏమంటే ఈ అన్నదాత సుఖీభావం ఉంది కదా సార్, చాలా మందికి పడలేదు, కొందరికి మాత్రమే పడింది. ఇంకా మిగిలినటువంటి రైతుల పరిస్థితి ఆదుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ఈ అంశాలపైన
మా రైతు సంఘం స్టేట్ కమిటీ పిలుపు మేరకు సార్ రిప్రజెంట్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో ఇక్రిసాట్ ఆధ్వర్యంలో వేరుశెనగ సాగులో మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు. రైతులు వేరుశెనగ సాగులో తెగులు గురించి, యాజమాన్య పద్ధతుల్లో సమగ్ర సస్య రక్షణ గురించి ప్రొఫెసర్ టీవీకే సింగ్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవనకొండ రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు, పలు గ్రామాల రైతులు, FPM సిబ్బంది హాజరయ్యారు. ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక సామెత ఉంది తెలుగులో ఏంటంటే చేప పిల్లకం మీకు గత సంవత్సరం కూడా బహుశా ఇదే మాసంలో మే మాసంలో దేవరకొండ పార్కం K6 కాయలు K6 బ్యాగుల మీదే ఉంటుంది. లోపల చూస్తే 3 కేజీలు కూడా K6 ఉంటుంది. అంత చెత్తని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఆర్గనైజేషన్ చేస్తారా, వాళ్ళే తీసుకొని మిల్లులో పక్కన పెట్టుకుంటారు. సో అది మసాలా పప్పుకు 90 100 అమ్మేస్తారు. సో మళ్ళీ మామూలుగా ఎవరైనా రైతులు వేసి హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం వాయిస్ టుడే వారి ఆధ్వర్యంలో ఎక్సలెన్సీ 2019 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యావేత్త చుక్కా రామయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏదేమైనా కూడా సహకారము, సన్మానం అనేది ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది. నేను చేస్తున్నటువంటి పనిని సమాజం ప్రశంసిస్తే చూసుకోండి, ఆలపాటిగా రెడీ చేయండి. మూడు వరుసగా 3 4 అలా ఉన్నాయి వరుసగా. ఆలపాటి గారు శాలువాలు 2 ఒకేసారి పట్టుకొచ్చేయండి. 2 వేసి వేరు తేవద్దు. వెళ్తే వస్తారమ్మా. ఆలపాటి గారు ఇక్కడ రండి, మధ్యలో రండి. మనందరికీ అదృష్టం. సో పద్మశ్రీ ఎక్క యాదగిరిరావు గారు, ఆయనకి మనం జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నామండి. లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే జీవిత ఇప్పుడు పక్కన పెట్టండి. రాని వాళ్ళది వేరే చోట పెట్టండి, విడిగా పెట్టండి. సిరీస్లో రాని వాళ్ళని పక్కన పెట్టండి, వేరే చోట పెట్టండి రాని వాళ్ళు. తర్వాత బాలాజీ వీరపనేని గారు, ఎంటర్ప్రెన్యూర్, మెంటర్, స్ట్రాటజిక్ కమిటీ చైర్మన్, BYST. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు మాట్లాడతారు, ఉన్నది ఆల్రెడీ ఉంది. వీళ్ళు ఇక్కడ బాలాజీ వీరపనేని గారు, ఇందాక మనం ఆయన మాట్లాడారు, మీకు అందరికీ పరిచయం. నెక్స్ట్ బండి పద్మ గారు వచ్చారండి. బండి పద్మ గారు వస్తే ఉండండి. నెక్స్ట్ ధనుంజయ్ వేషాల, సో ఎంటర్ప్రెన్యూర్, సోషల్ వర్కర్. తర్వాత MDDS వేషాల ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, బాలనగర్లో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. నిజాంపేటలో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోరం అని ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు. BS వేషాల, ధనుంజయ్ వేషాల గారు, బండి పద్మ గారు. చాలా సంతోషంగా ఉంది. దైవగిరి శర్మ గారు వీళ్ళంతా పెద్దలు, వాళ్ళ మధ్యన నేను ఉన్నందుకు ఎక్కడ లేని సంతోషంగా ఉంది. ఒక విషయం చెప్పాలి, సంగీతము ఉన్న వాళ్ళంతా సంగీతమయం జగత్తు అంటారు, నాట్యం ఉన్న వాళ్ళంతా నాట్యమయం జగత్తు అంటారు, కళలో ఉన్న వాళ్ళంతా అదంటారు. అలాగే
శిల్పమయం జగత్ అని నాకు శిల్పమయం జగత్ అంతా ఒక శిల్పం. అది పెద్ద దాని వెనకాల పెద్ద ఫిలాసఫీ ఉన్నది. ఇది సమయం కాదు, కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం అందరం ఒక శిల్పులమే. యావత్ సృష్టి అంతా శిల్పమే. శిల్ప రూపదర్శనము, శిల్ప విశ్వరూపము అన్నాడు. విశ్వం అంతా ఒక రూపము, అదే శిల్పము. ఆ శిల్పం నుంచి మనం అంతా శిల్పాన్ని ఒక సున్నితమైనటువంటి కళ, అది ఆన్ ది స్పాట్ అది కమ్యూనికేట్ చేస్తుంది. ఒక హాఫ్ ఆఫ్ ది సెకండ్ లోపల శిల్పము నీకు కమ్యూనికేట్ చేస్తుంది. సాహిత్యమేమో పేపర్లన్నీ చదివినాక, నాట్యమేమో అంతా చూశాక, సంగీతమేమో హైలైట్ కిందికి పోయాక అర్థమవుతుంది. కానీ శిల్పం మటుకు వెంకటేశ్వర స్వామి, యాదగిరి నరసింహస్వామి దగ్గర పోతే ఈ కన్నురేపు కొట్టేలోగానే మనం ఆయనను వేడుకుంటాము. అదే సమయంలో ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది శిల్పం యొక్క గొప్పతనం. అందుకు ఈరోజు ఆ కళ లోపట అదేదో నాకు తెలియదు, నాకు తెలియకుండానే భగవంతుడు నన్ను ఈ కళకు సేవ చేయమని పంపిండే అర్థమైతే లేదు. 1979లో ఒక విషయం చెప్పాలి. తెలంగాణ మార్టైర్స్ మెమోరియల్ యొక్క భూమి పూజ నేనే చేసిన. భూమి పూజ 1973-72లో భూమి పూజ నేనే చేసిన. ఆ భూమి పూజ చేసేటప్పుడు ఏ సంకల్పంతో ఏ భూమి పూజ చేసినో తెలంగాణ రావడం జరిగింది. అందుకు నాకు ఎక్కడ లేని సంతోషం ఉన్నది. నేను ఆ సేవ చేసిన కదా, 3 సంవత్సరాలు రాళ్ళు, పెద్ద రాళ్ళు చెక్కడం జరిగింది. అవన్నీ పెద్ద కథ ఉన్నది. ఆ విషయాలన్నీ మళ్ళీ ఎప్పుడైనా తీసుకొని చెప్పాల్సి వస్తుంది. కానీ శిల్పం యొక్క గొప్పతనం ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల మీకు కమ్యూనికేట్ అవుతుంది. దేవుని యొక్క విగ్రహాలన్నీ మీకు కమ్యూనికేట్ అవుతాయి. రామ విగ్రహం, లక్ష్మణ విగ్రహం, శివలింగం, ఇవన్నీ మీకు కమ్యూనికేట్ అవుతాయి. మన ఫిలాసఫీ అంతా క్షణం లోపల మనకు కమ్యూనికేట్ అవుతుంది. అది శిల్పం యొక్క గొప్పతనం. దాంట్లో కాస్త ఉడతా భక్తిగా నేను సేవ చేసినందుకు నాకు ఎక్కడ లేని సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ. ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన ఇరువురు నేతలు. నేడు ఏపీలో కేబినెట్ భేటీ. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న 3వ విడత పరిషత్ ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. లాభాలతో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ. 282% లాభాలతో చరిత్ర సృష్టించిన నల్ల బంగారం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.